సో ఈరోజు వీడియోలో మనం జనరల్ సైన్స్ సంబంధించి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా. సో ఆ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఐ హావ్ సెలెక్టెడ్ టాప్ 10 అండ్ బెస్ట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని ఇంకొక పేరేంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ నోయింగ్ దిస్ వన్, సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ బిట్వీన్ ద పార్టికల్స్ దట్ ఈస్ కాజ్డ్ బై ద చార్జ్. అంటే చార్జెస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. చార్జెస్ ద్వారా ప్రొడ్యూస్, అది నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ కావచ్చు లేదా పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ కావచ్చు. సో ఆ రెండింటి మధ్య ఉన్న ఫోర్స్ ని, దాని ద్వారా ప్రొడ్యూస్ అయిన ఫోర్స్ ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఓకే, ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని చార్లెస్ అగస్టిన్ డి కూలుం. సో హీఈస్ అ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. సో చార్లెస్ అగస్టిన్ డి కూలుం అనే అతను 1785 లో కనిపెడతాడు. సో అందుకనే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని ఇంకొక విధంగా ఏమంటాము అంటే మనం కూలూమ్ ఫోర్స్ లేదా ఇంకొక పేరే కూలూమ్ ఇంటరాక్షన్ అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మన డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తాము అంటే, సో కుంబ్, మనం దువ్వెను దూకొని దాని పేపర్స్ అట్రాక్ట్ చేసాం అనుకోండి, పేపర్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో ఎందుకు అంటే అక్కడ చార్జ్ పార్టికల్స్ ఇంకొక చార్జ్డ్ పార్టికల్స్ ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. ఓకే, సో యాజ్ వెల్ as థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు, లైటనింగ్ ఇన్ ద స్కై. సో ఈ విధంగా ఈ టూ ఎగ్జాంపుల్స్, these are the two best examples for electrostatic force. Okay, so let us move to the next one. So who proposed the universal law of gravitation? So universal law of gravitation ni ever propose chesaru? So universal law of gravitation ever propose chesaru ante, so a famous mathematician as well as astronomer as well as physicist, Sir Isaac Newton garu. So universal law of gravitation ni ప్రతిపాదించారు. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది అంటే, సో ఎవ్రీ బాడీస్, సో ప్రతి రెండు బాడీస్ మధ్యలో, సో దెర్ విల్ బి అన్ ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అనదర్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, అది సో విత్ సర్టెన్ ఫోర్స్ తో అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఆ ఫోర్స్ అనేది, దట్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దర్ మాసెస్. అంటే రెండు బాడీస్ యొక్క మాసెస్ యొక్క ప్రోడక్ట్ కి ఆ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వాటి మధ్య గల డిస్టెన్స్ కి స్క్వేర్ ఆఫ్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, సో వాటి మధ్య డిస్టెన్స్ కేమో ఇన్వర్స్లీ ప్రపోర్షన్, బట్ బాడీస్ కేమో ప్రోడక్ట్ ఆఫ్ ద మాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. Okay, so this is what the statement of what law of universal gravitation or universal law of gravitation anna okate, Newton's law of gravitation anna okate, law of universal gravitation anna okate. Okay, so let us see next question. So gravitational force is weakest force లేదా long range force లేదా రెండునా లేదా strongest force? So gravitational force is weakest force as well as long range force. So hence the option is C. So gravitational force అనేది వీకెస్ట్ ఫోర్స్ యాజ్ వెల్ as ఇది చాలా దూరం వరకు, ఈ ఫోర్స్ అనేది చాలా దూరం వరకు వ్యాపించి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని రాశాను. ఏంటి అంటే ఇట్ ఒబేస్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో G ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. రెండు బాడీస్ మధ్య గల డిస్టెన్స్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఆల్సో ఇట్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ ద నేచర్. సో ఎప్పుడూ కానీ వేరొక బాడీని అట్రాక్ట్ చేసుకోవాలనే చూస్తుంది. సో ఇట్ ఈస్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్, అంటే రెండింటి కాంటాక్ట్ అవసరం లేదు దీనికి. సో దూరం కాంటాక్ట్ లేకపోయినా కూడా అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తుంది. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ ఫోర్స్, ఎక్కువ దూరం స్ప్రెడ్ అయి ఉంటుంది. సో దాని యొక్క, సో మనం ఏంటి ఏ విధంగా చెప్తామంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటీ. సో ఎంత దూరం అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిట్ రేంజ్. సో ఆల్సో ఇట్ ఈస్ అన్ వీకెస్ట్ ఫోర్స్. సో కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ వీకెస్ట్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఓకే, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈస్, సో మనకు బేసిక్ గా అయితే ఫండమెంటల్ ఫోర్సెస్ ఏవేవి ఉన్నాయి అంటే, సో బేసిక్ గా 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకొకటి ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఇంకోటి వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఇంకొకటి ఏంటి అంటే
స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఫోర్సా, లేదా షార్ట్ రేంజ్ ఫోర్సా, లేదా రెండునా, లేదా నన్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ రేంజ్ ఫోర్స్. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకు? సి, బోత్ ఏ అండ్ బి. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. సో న్యూక్లియస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో న్యూక్లియస్ ని మనం ఒక ఆటంలో నుంచి న్యూక్లియస్ ని బయటికి తీయలేము. ఎందుకు తీయలేము అంటే అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ వెరీ హై. సో కాబట్టి ఇట్ ఈస్ అన్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్. ఇది కొద్దిగా దూరం మాత్రమే ఉంటుంది, వెరీ వెరీ మైన్యూట్ డిస్టెన్స్. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ షార్ట్ రేంజ్ ఫోర్స్. సో the answer for this is both A and B. సో ఇక్కడ చూసినట్లయితే స్ట్రెంగ్త్ కానీ రేంజ్ ఎంత చూడండి. సో 10 to the power of -15 diameters. So very less range. Okay, so this is what the strong nuclear force. So next, moving to the next question. Who discovered hydrogen? Hydrogen ni ever discover చేశారు. So hydrogen was discovered by Henry Cavendish. So Henry Cavendish అనే అతను so in the year 1808 so he discovered what? Hydrogen ని discovered. సో హైడ్రోజన్ డిస్కవర్ చేసి హైడ్రోజన్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈ ఈక్వేషన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో హైడ్రోజన్ యొక్క కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే సో ఇట్ ఈస్ ద లైటెస్ట్ ఎలిమెంట్. సో అతి బరువు తక్కువ కలిగిన ఎలిమెంట్ ఏది అంటే హైడ్రోజన్. సో యూనివర్స్ లో సో ఇట్ హ్యాస్ 90% ఆఫ్ ద వెయిట్, యూనివర్స్ లో 90% ఆఫ్ వెయిట్ అనేది హైడ్రోజన్ లో ఉంది. సో యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ ప్రోటాన్ యాజ్ వెల్ యాజ్ సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద హైడ్రోజన్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ లో నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. సో నాట్ ఓన్లీ న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషనే కాదు, ఇక్కడ డిస్పర్షన్, ఇక్కడ సింగిల్ పిక్చర్ లో ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి చూడండి. సో డిస్పర్షన్ ని కనుగొన్నాడు. డిస్పర్షన్ అంటే లైట్ లోని ఫినామినా, లైట్ ఎగ్జిబిట్ చేసే ఫినామినాలో ఒక ఫినామినా డిస్పర్షన్. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ యాపిల్ చూసుకున్నట్లయితే సో యాపిల్ కింద పడడం వల్లనే న్యూటన్ కి గ్రావిటీ డిస్కవరీ యొక్క థాట్ వచ్చింది. సో నాట్ ఓన్లీ యాపిల్, ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా అనే బుక్ ను కూడా న్యూటనే రాశాడు. సో న్యూటన్ ఇస్ వెరీ ఫేమస్ ఫిజిసిస్ట్. ఓకే, సో ఇక్కడ డిస్పర్షన్ కానివ్వండి, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికా, ఈ విధంగా గ్రావిటీ, సో చాలా వరకు ఇతని యొక్క డిస్కవరీస్ చాలా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్, సో హూ ప్రపోజ్డ్ జియోసెంట్రిక్ థియరీ? సో అసలు జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటో చూద్దాం. సో జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటి అంటే, జియోసెంట్రిక్ థియరీ స్టేట్స్ దట్ Earth is present at the center of the universe and all the satellites, planets revolving around the Earth. అంటే అర్త్ అనేది యూనివర్స్ యొక్క సెంటర్ లో ఉంటుంది. మిగతా యొక్క శాటిలైట్స్, మూన్ కానివ్వండి, లేదా మెర్క్యూరీ, జూపిటర్, మార్స్, సన్ కానివ్వండి, లేదా సాటర్న్ కానివ్వండి, ఇవన్నీ అర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్తుంది. ఏది? జియోసెంట్రిక్ థియరీ. సో ఈ జియోసెంట్రిక్ థియరీని ఎవరు అంటే టాల్మీ ప్రపోజ్ చేశాడు. సో టాల్మీ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? 2nd century ప్రపోజ్ చేశాడు. సో టాల్మీ ఈజ్ అన్ ఆస్ట్రోనమర్ యాజ్ వెల్ as mathematician as well as geographer as well as he is also a philosopher. సో జియోసెంట్రిక్ థియరీ టాల్మీ ప్రపోజ్ చేశాడు. ఓకే, నెక్స్ట్ హీలియోసెంట్రిక్ థియరీ. సో హీలియోసెంట్రిక్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? సో హీలియోసెంట్రిక్ థియరీ ఏం చెప్తుంది అంటే, సో సన్ ఈజ్ ప్రెసెంట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ and all the satellites and other planets including Earth revolves around the sun. సో సన్ అనేది విశ్వంలో మధ్యలో ఉంటుంది. మిగతా యొక్క శాటిలైట్స్, మూన్ లేదా అదర్ శాటిలైట్స్ కానివ్వండి, లేదా ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, జూపిటర్, మార్స్, ఈ విధంగా ప్లానెట్స్ అనేటివి సన్ చుట్టూ తిరుగుతున్నాయి. సో దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? ఈ హీలియోసెంట్రిక్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే నికోలస్ కాపర్నికస్ అనే అతను 1543 హీలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేశారు. ఓకే, సో ఏది కరెక్ట్? హీలియోసెంట్రిక్ థియరీ కరెక్టా, లేదా జియోసెంట్రిక్ థియరీ కరెక్టా, లేదా రెండూ కరెక్టా, లేదా ఏది కాదా? సో మనకు తెలిసి ఇప్పటి వరకు ప్రెసెంట్ సన్ అనేది సెంటర్ లో ఉంటుంది, మిగతా అదర్ ప్లానెట్స్ అనేటివి సన్ చుట్టూ తిరుగుతున్నాయి. సో ఏది మరి? హీలియోసెంట్రిక్ థియరీ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, హీలియోసెంట్రిక్ థియరీ అనేది కరెక్ట్. సో సన్ అనేది సెంటర్ లో ఉంటుంది, మిగతా ఆల్ అదర్ ప్లానెట్స్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో కాబట్టి హీలియోసెంట్రిక్ థియరీ ఈస్ ఎగ్జాక్ట్ వన్ విచ్ వాస్ ప్రపోజ్డ్ బై నికోలస్ కాపర్నికస్. సో ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూడొచ్చు. జియోసెంట్రిక్ థియరీలో ఏమో
అర్త్ అనే సెంటర్ గా ఉంటది, మిగతా ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ అనేవి అర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంటాయి. హెలియోసెంట్రిక్ థియరీ ఏమో సన్ అనేది సెంటర్ గా ఉంటది, సో మిగతావి ఏవైతే ఉంటాయి మిగతావన్నీ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ వాజ్ ఏది కరెక్ట్ అనేది ఏ విధంగా తెలుసుకున్నారంటే కొన్ని రోజుల తర్వాత టెలిస్కోప్ డిస్కవర్ అయిన తర్వాత, సో టెలిస్కోపిక్ ఎవిడెన్సెస్ ద్వారా హెలియోసెంట్రిక్ థియరీ అనేది కరెక్ట్, టాల్మీ చెప్పినది తప్పు అని తెలుసుకున్నారు. ఓకే, నెక్స్ట్ మాస్ ఆఫ్ ద అర్త్. అర్త్ యొక్క మాస్ ఎంత? సో అర్త్ యొక్క మాస్ ఎంత అంటే 5.972 ఇంటూ 10⁻²4 kgs, విచ్ మీన్స్ దీన్ని అప్రాక్సిమేట్ గా ఏ విధంగా చెప్తామంటే 6 ఇంటూ 10⁻²4 kgs, అంటే 6 పక్కన 24 జీరోస్ పెట్టి కేజీస్ పెట్టాలి, అంటే అర్త్ యొక్క మాస్ చూడండి. సో 6 ఇంటూ 10⁻24 kgs. సో ఈ ఫార్ములాస్ m ఈక్వల్ టు gr²/g, సో ఇటువంటి ఫార్ములాస్ యూజ్ చేసి మనం అర్త్ యొక్క మాస్ అనేది కనుక్కుంటాం. ఓకే, రేడియస్ ఆఫ్ ద అర్త్. అర్త్ యొక్క రేడియస్ ఎంత అంటే అర్త్ యొక్క సెంటర్ నుంచి అర్త్ యొక్క సర్కంఫరెన్స్ వరకు డిస్టెన్స్ ఎంత అని అర్థం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అర్త్ సెంటర్ నుంచి, అర్త్ యొక్క సెంటర్ నుంచి పోలార్ రీజియన్స్ కి ఏమో రేడియస్ ఎంత అవుతుంది అంటే 6357 కిలోమీటర్స్. వెరస్ అర్త్ యొక్క సెంటర్ నుంచి ఈక్వటోరియల్ రీజన్ అంటే హారిజాంటల్ గా చూసుకున్నట్లయితే దాని యొక్క రేడియస్ ఎంత ఉంటుంది 6358 కిలోమీటర్స్. ఓకే, అంటే అర్త్ యొక్క ఇక్కడ నుంచి పోలార్ రీజన్స్ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత 6357. అర్త్ యొక్క సెంటర్ నుంచి ఈక్వటోరియల్ రీజన్ లో వెళ్ళినట్లయితే 6358 కిలోమీటర్స్. సో బట్ యావరేజ్ ఈ రెండింటి యొక్క యావరేజ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది 6371 కిలోమీటర్స్. సో ఎందుకు ఈ విధంగా డిఫరెంట్ గా ఉంది రేడియస్ అంటే డ్యూ టు ద షేప్ ఆఫ్ ద అర్త్. అర్త్ యొక్క షేప్ ని బట్టి మనకు డిఫరెంట్ రేడియస్ ఉంది. సో అర్త్ యొక్క షేప్ ఏంటి అంటే జియాయిడ్. Geoid is the shape of the earth. Geoid is the exact shape of the earth. Okay, radius of the earth is 6371 kilometers. Okay, so thank you for watching this video.